జై శ్రీరామ్. వ్రతస్నాతుడు, విజితాత్ముడు, బుద్ధిమంతుడు అయిన బ్రాహ్మణుణ్ణి ఆశ్రయించుకునే వేద విద్య వలె. గుర్తుపెట్టుకోండి, ఇది ఒకటి చాలా ముఖ్యము. వ్రతస్నాతుడు నిత్యము ఏదో ఒక వ్రత దీక్షలో ఉంటాడు. విజితాత్ముడు ఆత్మను ఎరిగి ఉంటాడు. బుద్ధిమంతుడైన వానినే వేద విద్య ఆశ్రయించి ఉంటుంది. వేద విద్య మనల్ని ఆశ్రయించి ఉండవలెనంటే ఒక దీక్ష తర్వాత ఒక దీక్ష తర్వాత ఒక దీక్ష. దీక్షలో ఉండటం అంటే గతి తప్పిపోకుండా పూర్తిగా మన యందు ధర్మము స్థాపింపబడి మనం పండేంతవరకు కూడా మనము ఇతరములు చేరకుండా అట్లా ఏర్పరిచి ఉంచాలి. పూర్తయిన తర్వాత బయటికి వస్తే బాగుంటుంది. పూర్తి కాకుండా బయటికి వచ్చేస్తే ఫట్. పండు పండకుండా కోసేసామనుకోండి, దాని రుచి పండిన పండులాగా ఉండదు కదా. అలాగే ప్రతి విషయంలో కూడా ఈ ధర్మాన్ని ఆచరించేవాళ్ళు ఎప్పటికప్పుడు దీక్షలు పెట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు దీక్షలంటే మడి తడి కాదు. 40 రోజుల పాటు విష్ణు సహస్రనామం చదువుకుందాం, అయిపోతుంది. 40 అవగానే ఇహ విచ్చలవిడిగా పోవడం కాదు. ఇంకో 40 రోజులు రుద్రనమకం పారాయణం, ఇంకో 40 రోజులు తైత్తీరియం పారాయణం, ఇంకో 40 రోజులు లలితా సహస్రం పారాయణం. ఇట్లా ప్రతి 40 రోజులు. పైగా అయిపోయిందని ఇహ ఆ రోజు వచ్చేసి వికటాట్టహాసం చేసుకోవడం కాదు. ఈ దీక్ష ఎంతవరకు సాగాలంటే నువ్వు పండేంతవరకు సాగాలి. నీలో ధర్మమైనటువంటి తలుపు తప్ప మరొక తలుపు రానట్లుగా. అట్లా దీక్షగా ఉంటేనే మార్పు వస్తుంది. దీక్ష ఎటువంటిది? పాలల్లో తోడు వంటిది. పాలు తోడుకోకుండానే నువ్వు ఆ తోడు తీసేస్తే ఇహ తోడుకోదు. తోడుకున్న తర్వాత తీసివేయటమే కాదు, దాన్ని ఇంకో దానికి తోడుగా కూడా వేయవచ్చు. అది దీక్ష అంటే. దీక్షకి పాలు పెరుగవడానికి వేసిన తోడుకి చక్కని ఊహండి. మధ్యలో మానేయకూడదు. ఏదో ఒక దైవమును గూర్చి దీక్ష. ఈ దీక్ష మానసికమైనది. ఇదివరకు కాలంలో దేశకాల పరిస్థితులను బట్టి మనకన్నీ వీలు పడేవి భౌతికంగా కూడా. ఇప్పుడు మానసికమే. రోజు విష్ణు సహస్రనామం సంవత్సరం చదువుకుంటా అంటే ఎవడు కాదన్నాడు నిన్ను? చదువుకుంటానన్నాను కాబట్టి ఎట్లాగో అట్లా పూర్తి చేద్దాం అని కాకుండా దానికి ఒక సమయం పెట్టుకుని ఆ సమయాన్ని మనము అనుసరించి విష్ణు సహస్రనామాన్ని శ్రద్ధగా చదివితే నీలో ఎన్ని మార్పులు వస్తాయో. వారానికి ఒకసారి చదువుతున్నాం కదా, ఇంకా మమ్మల్ని సాధిస్తారేంటండి అనుకోవచ్చు. 10 రోజులు ఒక రకంగా ఉండి ఒకరోజు ఒక రకంగా ఉంటే ఏంటి ఉపయోగము? పోనీ రోజు కృష్ణ అష్టోత్తరం కానీ, నారాయణ కవచం కానీ, పురుష సూక్తం కానీ, శ్రీ సూక్తం కానీ చదువుకోండి. ఎప్పటి వరకు? పండేంత వరకు. బోరుగా ఉంటుందేమో ఎప్పుడూ రోజు ఒకటే చదువుకుంటుంటే. మనస్సుకి వైవిధ్యం కావాలి. అందుకని రకరకాల స్తోత్రాలు పెద్దలు వ్రాసి ఇచ్చారు. 40 రోజులు ఇది, 40 రోజులు అది, అట్లా పెట్టుకోండి. ఏదో ఒకటి అందులో కొనసాగుతుంటే తప్ప నిలబడదు. ఏదో పౌర్ణమి ముందు, అమావాస్య ముందు, ఏకాదశి ముందు, గురుపూజల ముందు, పండగ ముందు ఇలా కుదరదు. నువ్వు రేపు ఆగస్టు 11 మాస్టర్ గారి పుట్టినరోజుని ఉత్సాహం కొద్దీ ఫెళఫెళ చేస్తావు. మర్నాడే ఆ ఫెళఫెళలో కొంత కంటిన్యూ చెయ్యి. మాస్టర్ గారి పుట్టినరోజు కదా, ఒక నిర్ణయం చేసుకో. ఏదో ఒక దీక్షభూని నిర్ణయం చేసుకో. నువ్వు బాగుపడటానికే, ఎవరి కోసమో కాదు. నేను ఇవాల్టి నుంచి ఇలా చేస్తున్నానని ఎవరికీ చెప్పక్కర్లేదు. ఇన్నాళ్ల నుంచి ఇలా చేశానని చెప్పక్కర్లేదు. 1 సంవత్సరం హోమం చేయి దమ్ముంటే. లోపల మంట పెట్టి మొత్తం అంతా మారుస్తారు. మనకు ఇవ్వబడినవన్నీ కూడా తప్పక మన స్వభావంలో మార్పు తెచ్చే స్తోత్రములే ఇచ్చారు. ఆత్మ దర్శనము చేసినటువంటి వాళ్ళు ఇచ్చిన స్తోత్రములు కానీ, ఆరాధనలు కానీ అవి తప్పక మనలో మార్పు తీసుకువస్తాయి. పాడితే అన్నమయ్య పాట పాడాలి, లేకపోతే త్యాగరాజు ఇచ్చిన కీర్తన పాడుకోవాలి. మనము చదివే స్తోత్రాలు వేదవ్యాసుడు లేక శంకరులు వ్రాసినవి. వారందరూ కూడా ఉత్తమోత్తమమైన స్థితిని పొందినవారు. కాబట్టి ఆ స్తోత్రాలు మనం చదువుకున్నా అర్థం ఉంటుంది. అవి మనస్సులో పెట్టుకుని సనాతనంగా వస్తున్నవి. కలకాలం నిలిచి కాలానికి లోను కాకుండా ఇవాల్టి వరకు ఉండి ఇహ ముందు కూడా ఉండే భారత భాగవత రామాయణ గ్రంథాలు
పురాణాలో తీసి ఏదో ఒక దీక్షగా సాగించండి. ముందు అలసటగా ఉండి ఓపిక తక్కువగా ఉంటే చిన్న స్తోత్రం పెట్టుకోండి, అష్టోత్తరమే పెట్టుకోండి. లేదా రోజు నిష్టగా రోజుకి 3 స్పూన్లు నీళ్లు పోస్తాము అనుకోండి శివలింగం మీద. అది నువ్వు రోజు చేయగలిగితే అదెంత పుణ్యం. జై శ్రీరామ్.